ఏంటి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. వెజ్ ఫ్రైడ్ రైస్కి మరి బీన్స్ వేయాలి కదా, క్యారెట్ వేయాలి కదా అని అడుగుతూ ఉంటారు. కానీ అండి ఇక్కడ అసలు ఏమీ లేవు, కూరలు అయిపోయినాయి, ఇంకా రేపు తెచ్చుకోవాలి వీకెండ్ అని చెప్పి ఇంకా ఈ క్యాబేజ్ ఉత్తి కూర అయితే ఎవరు తినరు కదా, అదే కొంచెం వెనిగర్ సోయా సాస్ కొంచెం వేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అని పెడితే తింటారు. ఆ ఉద్దేశంతో ఇంకా నేను కొంచెం బీన్స్ అవి ఉంటే బీన్స్ కూడా యాడ్ చేస్తాను, కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేశాను. ఆనియన్, క్యాబేజీ, బీన్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది ఏంటి అంటే వీడియోస్లో యూట్యూబ్ కంటెంట్స్లో త్వరగా అయిపోతుంది, వితిన్ 5 minutesలో అన్ని వెజిటేబుల్స్ ఉప్పు వేస్తే దగ్గరికి వచ్చేస్తాయి అంటారు. అది ఫాల్స్ అండి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళకి ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది అని చెప్పగలరు. బట్ ఏంటి అంటే మనం మీడియం పెడుతున్నామా, లో పెడుతున్నామా ఫ్లేమ్, వాటి బట్టి కూడా అవి కుక్ అవుతాయండి. ఇప్పుడు సపోజ్ 50% కుక్ అయ్యి మన అన్నం వేసేసాక అది అన్నం వేడెక్కిపోయి అది ఏమవుతుందంటే మనకి గట్టి పడిపోతుంది, బియ్యంగా వచ్చేస్తుంది అన్నము. సో మనం ముందే జాగ్రత్త పడి హ్యాపీగా ఇలా కలుపుకుంటే మనకైతే ఏ ప్రాబ్లం ఉండదండి. సో ఫస్ట్ మీరు తీసుకుని అది ఉడికిందో లేదో అని చెక్ చేసి దగ్గరికి వస్తుందో లేదా, ఏదైనా కూడా అండి దగ్గరికి రావాలి. కుక్ చేసినట్టుంటే పచ్చిగా ఉన్నట్టే. సో ప్లీజ్ కంగారు పడద్దు. నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ కంగారు పడద్దు. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేయండి, ఎందుకంటే అన్నానికి కదా, అన్నానికి కొంచెం రుచిగా కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకా సపరేట్గా వేసుకోకుండా మనకి బాగుంటుంది. మనం మధ్యలో చిన్నది తీసుకుని ఇలా పక్కకు పెట్టుకుని ఇది ఇంకా 70% కుక్ అయింది. వెనిగర్ వేసుకునే వాళ్ళు, ఇప్పుడు సపోజ్ నిమ్మకాయ లేని వాళ్ళు ఇప్పుడే వేసేసుకోవాలండి. వేసుకుంటే మళ్ళీ సపరేట్గా వేయాలి అన్నది పెట్టుకోవద్దు. ఎందుకంటే వెనిగర్ లాస్ట్లో వేస్తే మళ్ళీ అంత అన్నానికి పడుతుందో లేదో, ముందే వెజిటేబుల్స్ మనం వెనిగర్ వేసేసుకుంటే చాలా బెస్ట్ అండి. ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా అప్సెట్లో ఉన్నాను. ఏం అప్సెట్ అంటే వాటర్ అనేది రాలేదు. మేము ఉండేది చాలా పై ఫ్లోర్. సో దానివల్ల టిన్స్ ఎత్తించలేం కదండి. సో అందుకని మనము ఇంకా బబుల్ అనేది తెప్పించుకోవాలి, అదే ఆలోచిస్తున్నాను. కొంచెం అయితే వాటర్ దాచాను, ఇంకా రేపు చూసుకోవాలి. ఇంకా నైట్ ఏముంటాయండి, అదే ప్యూరిఫైర్ పెట్టిద్దామంటే అది ఎంత కాలం ఉంటుందో తెలీదు. ఇంకొక 10 minutes బాగా ఇలా అంటూనే ఉండాలండి, ఎందుకంటే అడుగంటితే టేస్ట్ పోతుంది. ఇదిగోండి చిల్లీ వెనిగర్ వేస్తున్నాను. ఇందులో చూడండి ఒక చిల్లీ అనేది ఉంటుంది, మీకు కనిపించింది కదా. సో చిల్లీ వెనిగర్ అక్క ఎంత వేసేస్తున్నావు చూసుకుంటున్నావు అంటే స్పూన్ ఐడియా ఉంటుందండి వేసుకునేటప్పుడు. సో చూస్తున్నారు కదా, చాలు. అంతకన్నా ఎక్కువ వేస్తే మరీ పులుపు ఎక్కువైపోతుంది. సో మళ్ళీ ఇలా తిప్పుతూనే ఉండాలి. సో రైస్ అనేది వేసే ట్రైపాడ్ అనేది నేను చెప్తున్నాను కదండి, షిఫ్టింగ్కి నేను వెళ్ళలేదు. వాళ్ళు షిఫ్ట్ చేయడంతో నాకు ఫాస్ట్గా తిప్పాలండి ఇప్పుడు, లేదంటే అడుగంటేస్తుంది, కలవదు.
కొంచెం సోయా సాస్ అండి. సో ఇది 2 స్పూన్స్ వేసుకోవాలి, అంతే చాలు. కాబట్టి రుచి చూసుకుని మళ్ళీ వేసుకుందాము. అన్నం ఒలిగింది స్టవ్ మీద అనుకుంటున్నారు కదా, ఇప్పుడు నేను ఫాస్ట్గా కలిపాను కదండి, దానివల్ల అన్నం ఒలిగింది. మనకి పిల్లలు టైం ఇచ్చినప్పుడే మనం ఫాస్ట్గా చేసుకుని వంటిలోంచి ఎస్కేప్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చేదే టైం చాలా తక్కువ. సైలెంట్గా ఉన్నాడంటే చెప్పేది కండి, వాటర్ నాకు ఒక గిన్నెలో వంపుకోవడం వల్ల అది వాడికి స్టవ్ కూడా అందేస్తుంది మా బాబుకి. నేను చూసుకోకపోతే అవి నీళ్లు పోతాయి, కింద పోతాయి. సో జాగ్రత్తగానే చూడాలి. కలర్ అయితే బాగానే వచ్చిందండి, బట్ నా ఫోన్లో ఎందుకు కలర్ కనిపించట్లేదు. కలర్ బాగానే వచ్చింది. లైట్గా కారం వేస్తున్నానండి, లైట్గా కారము, కొంచెం ఉప్పు వేస్తాను. సో ఈ క్వాంటిటీకి మినిమం నేను వెనిగర్ మళ్ళీ వేయాల్సి వచ్చిందండి. వెనిగర్, కొంచెం కారము, కొంచెం ఉప్పు మళ్ళీ వేయాల్సి వచ్చింది. కొంచెం సోయా సాస్ కూడా పడింది. అప్పుడు పడితేనే మనకి ఈ కలర్లోకి వచ్చింది. మొత్తానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదండి మనము చూసుకోవాలండి, టేస్ట్ చూసుకుని. వాళ్ళు చెప్పారు కదా అని ఎక్కువ వేసుకున్న తినలేము, అలాగని తక్కువ వేసుకున్న తినలేము. మన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు దాన్ని బట్టి కూడా మనం వేసుకోవాలండి. కొంతమంది కారం తింటారు, కొంతమంది పచ్చిగా తింటారు, కొంతమంది పచ్చి బఠానీ కొంచెం లైట్గా ఉడకాలి, 80% ఉడికితే చాలు, వెజిటేబుల్స్ ఇలా మొత్తం ఎందుకు చేస్తామంటారు. కొంతమంది అలా కాదు. మా ఇంట్లో అయితే కొంచెం బాగా ఉడకాలండి, అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు, ఫ్లేవర్ పడుతుంది అని. సో అది వెల్లుల్లిపాయలు ఎందుకు వేయలేదని డౌట్ రావచ్చు మీకు. నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఇందులో, సో నేను మళ్ళీ ఇంకా వేయలేదు. అది లేకపోతే వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేపేదాన్ని, కొంచెం కరివేపాకు కూడా వేసేదాన్ని. చెప్తున్నాను కదండి, కొంచెం అప్సెట్ మూడ్లో ఉన్నాను, వాటర్ అనేది టెన్షన్గా ఉంది నాకు. సో అందుకని. సో ప్లీజ్, నా వ్యూస్ బాగా వస్తున్నాయి, నేను చాలా ఆనందపడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదన్నా కొంచెం నేను ఇంప్రూవ్గా చేసుకోవాలి అంటే, ఇంప్రూవ్గా చేయాలి అంటే కొంచెం మీ టిప్స్ కూడా నాకు అవసరము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.